ఇప్పుడు ఏపీకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా! సో, వచ్చిన దగ్గర నుంచి అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. హ్మ్. తర్వాత అన్నీ కూడా ఏదన్నా స్కీమ్ కావాలంటే కొత్తగా టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రికమెండేషన్ వాళ్ళు పోయి చెప్తేనే చేస్తున్నారు. సో, అదే విధంగా ఇప్పుడు మనకి పోలవరం ప్రాజెక్ట్ కోసం అని చెప్పి పర్యటన చేస్తున్నారు కదా! మరి కంప్లీట్ చేయగలుగుతారా ఈ ప్రభుత్వంలో ఆయన? పోలవరం ప్రాజెక్టా 2014 నుంచి కూడా 19 వరకు ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్లో. పోలవరం అనేది చేసామన్నారు కానీ దాని మిస్టేక్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే డయాఫ్రామ్ వల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయడానికి లేట్ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ అది ఎంతవరకు పర్సెంట్ అయింది కంప్లీట్ అయిందో మనకు ఐడియా లేదు. చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ హవాలో ఎక్కువగా సమావేశాలు అనేవి జరగలేదు. మంత్రులతో కలిసి ఎప్పుడు భేటీ చేయలేదు. కానీ ఇప్పుడు తను పదవి దిగిన తర్వాత అందరితో సమావేశం అవుతున్నారు. దానికి గల రీజన్స్ ఏంటి అసలు? ఎందుకంటే ప్రజలకు ఎంతో మంచి చేశారు. అంటే అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ద్వారా చాలా అన్ని అమౌంట్ వేశారు అకౌంట్లలో. అయితే ఎందుకు మనం ఊడిపోయామనేది రీజన్స్ ఐడెంటిఫై చేసుకోవడం అంటే రివ్యూ చేస్తున్నారు అనమాట. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రానికి ఇప్పుడు జూ పార్కుల డెవలప్మెంట్ కూడా చేస్తాము అని అంటున్నారు కదా! అసలు జూ పార్కుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందా? ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? ఉంటుందంటే పర్యాటకంగా ఫ్యామిలీస్ కానీ ఈవినింగ్స్ అట్లా వెళ్తారు. కొంచెం అది రెవెన్యూస్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, విద్యా విషయంలోకి వస్తే ఏంటి? రాష్ట్రానికి ముఖ్యమైనది విద్య, వైద్య. సో, ఆ 2 రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనుకోవచ్చా? విద్యలో అయితే మొన్ననే ఇంగ్లీష్ మీడియంది తర్వాత అది ఇంతకుముందు జగన్ వాళ్ళ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ప్రింట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఓన్లీ తెలుగులోనే వస్తుందంట. వేరే కూడా కొన్ని క్యాన్సిల్ చేశారు ప్రీవియస్ ఏవైతే జియోస్ ఇష్యూ చేస్తారు.